హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రియాంకతో కబుర్లు మామూలుగా ఉండవు. సో, ఇదొచ్చేసి మనకి రేపు రాఖీ ఉంది కదండీ! సో, దానికోసం అని చెప్పేసి నేను ఇంట్లో రాఖీ చేద్దాము అని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. ఎవ్రీ ఇయర్ అవ్వట్లేదు. సో, ఈసారి ఎలాగైనా చేయాలని చెప్పి దగ్గరలోనే ఉన్న ఫ్యాన్సీ స్టోర్ నుంచి 3 కలర్స్ వూల్ తెచ్చుకున్నానండి. సో, నా దగ్గర ఎప్పుడైనా విడిపోయిన దండ ఉంటాయి కదా! పూసల దండలు. అలాంటి పూసలు కూడా దాచాను కొన్ని. సో, అవన్నీ కూడా తీసి ఒక దగ్గర చేరుద్దాం, అసలు ఏమైనా అవుతుందా చూద్దాం, చెక్ చేద్దాం అని చెప్పి చూశాను. బట్ ఈజీగా మన చేత్తోనే ఈజీగా చేసుకోగలిగే రాఖీలు అయితే చేశానండి. నేను ఫస్ట్ టైం చేయడం. సో, ఒకవేళ ఇంకా మంచి మంచి ఐడియాస్ ఉంటే కనుక మీకు మీ దగ్గర ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచి మంచి స్టిక్కర్స్ కానీ, దేవుడి స్టిక్కర్స్ కానీ, అలా వినాయకుడి స్టిక్కర్స్ కానీ అలా ఉన్నా కూడా మీరు అవి కూడా యూస్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ వచ్చేసి నేను ఊల్తో చేస్తున్నానండి. ఊల్తో చేస్తున్నాను. అలాగే ఒక రాఖీ మాత్రం మామూలు దారం, అంటే చాలామంది దగ్గర వెంటనే రేపే కాబట్టి ఊలు ఉండకపోవచ్చు. దారాలు అయితే జనరల్గా అట్లీస్ట్ వైట్ అయినా ఉంచుకుంటారు కాబట్టి ఆ వైట్ దారంతో కూడా చేశాను ఒకటి. సో, అలాగే మీకు ఏమైనా నచ్చింది అనుకుంటే కనుక మీకు కూడా ఉపయోగపడుతుందని నేను మీకు ఇది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే నేను మంచి బ్రైట్ కలర్స్ తీసుకున్నానండి. ఒకటి ఎల్లో, యాక్చువల్గా రెడ్ అడిగాను, రెడ్ లేదు. సో, పింక్ ఒకటి తీసుకున్నాను, ఇంకా పర్పుల్ ఒకటి తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. అంటే చేసిన తర్వాత అసలు అంటే టైం టేకింగ్ అండి. అట్లీస్ట్ ఒక 1 అవర్ పట్టేసింది నాకు. 3 చేశాను. 1 అవర్ అయితే పట్టింది. సో, దీనికి కావాల్సినట్టు నేను పూసలు, దారం, అలాగే సూది అది కూడా ఉంది కదా, ఇంట్లో ఉంటుంది. సో, కొంచెం ఇప్పుడు ఏంటంటే మనకి ప్రతిదీ పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, కొంచెం అడ్జస్ట్మెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి. సో, అలాగే చేశాను నేను కూడాను. అంత పర్ఫెక్ట్ అని మాత్రం నేను చెప్పలేను. బట్ అడ్జస్ట్మెంట్ చేస్తూ కూడా చాలా అంటే చాలా బాగా అయింది. అవన్నీ కూడా మీకు చిన్న చిన్న చిట్కాలు, అంటే మీరు గ్లూ ఒకవేళ మనకి దారం కట్టినప్పుడు ఏమైనా లూజ్ అయినా చేసినా ఊడిపోకుండా ఫెవికాల్ అది దగ్గర పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే మనం ఏదైనా అంటించాలన్నా, లేకపోతే కొంచెం టైట్గా అది పట్టి ఉంచాలన్నా కూడా ఈ గ్లూ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో, ఇక్కడ వచ్చేసి నేను ఈ పూసలు అవి తీసుకొని సింపుల్గా ఒక సింపుల్ మధ్యలో ఒక పూస పెట్టాను అంతేను. ఎక్కువ పూసలుగా పెట్టినా కూడా బాగుండదేమో అనిపించింది. సో, ఇది ఒక వెరైటీ అనమాట. నేను ఇంకా వెరైటీ ఒకటేమో అల్లిక ఉంటుంది కదా, మన జడలు అల్లుతారు. సో, ఆ రకంగా ఒకటి చేశాను. అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు దారం, ప్లెయిన్ దారంతో కూడా చేశానండి. సో, ఇవన్నీ మీరు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే షూర్గా మీరు కమెంట్స్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ డిఐవైస్ ఎక్కువ ఈ మధ్య ఇష్టంగా చేస్తున్నారు. పిల్లలకి కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్లా ఉంటుంది. వాళ్ళంతకు వాళ్ళు చేస్తే కొంచెం స్క్రీన్ టైం తగ్గి వాళ్ళు ఒక యాక్టివిటీ చేస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి నేనైతే ఫస్ట్ స్టార్ట్ చేశాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళ చేత కూడా చేయిద్దాం అని అనుకుంటున్నాను. సో, ఐ హోప్ మీరందరూ కూడా ఇలా మంచిగా డిఐవైస్ చేసి ఇంకా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా పిల్లల్ని. అట్ ద సేమ్ టైం నేను కొన్ని దగ్గర అయితే మాత్రం చిన్న చిన్న టిప్స్ ఇవ్వడానికి మళ్ళీ వాయిస్ పెడతాను. బట్ ప్రస్తుతానికైతే మంచి ప్లెజెంట్ మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి.
ఇదైతే ఆల్మోస్ట్ ఒకటి అయిపోయిందండి. దీనికి నేను పేపర్ యూస్ చేశాను, డైరెక్ట్గా అంటించకుండా పేపర్ యూస్ చేసి వెనకాల అంటించాను అనమాట మనం చేసుకున్న ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండి నాకు 3 కలర్స్ యూస్ చేయాలనిపించింది. సో 3 కలర్స్ యూస్ చేసి ఇలాగా అల్లేసాను అనమాట. మొత్తం థ్రెడ్ అంతా అల్లేసి దానికి పూసలు పెట్టాను. సో ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా పూసలు పెట్టానని. దీనికి ఈ పూసల దగ్గర ఏంటంటే నేను యాక్చువల్గా కుట్టానండి. అలా కుట్టకుండా డైరెక్ట్గా అంటించడానికి కూడా మీరు చూడొచ్చు. డోంట్ వరీ, మన దగ్గర సూది లేదు దారం లేదు అనుకున్న వాళ్ళకి డైరెక్ట్ గ్లూ పెట్టి కూడా అంటించవచ్చు, అంటుకుపోతాయి అవి. సో ఇలాగ నేను అల్లడం అన్నది స్టార్ట్ చేసి కొంచెం టైట్ చేసుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే అది లూజ్గా కడుతూ ఉంటే ఏమవుతుందంటే కొంచెం లూజ్ అంటే చాలా గ్యాప్ వచ్చినట్టు అలా వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి నేను మళ్ళీ కొంచెం గట్టిగా అల్లి అటు ఇటు కూడా ఊల్తోనే కట్టేసి అప్పుడు దాని మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, ఒక 1 ఇంచ్ గ్యాప్తోని నేను పూసలు అన్నది పెట్టాను అనమాట. సో చిన్నప్పటి నుంచి కూడా అంటే నేను చాలా ఏళ్ల క్రితం నేను చూశానండి డిఐవైస్ వీడియోస్లోని. కొంతమంది ఏంటంటే ఇలా వైట్ ఊల్ కానీ ఏమైనా తీసుకొని దాన్ని పసుపులోని కుంకుమలోని పెట్టి అది కట్టడం కూడా నేను చూశాను. సో నాకు అలా కాదు కానీ నార్మల్గానే ఆల్రెడీ కలర్ వూల్స్ దొరుకుతున్నాయి కదా అనేసి ఇంకా కలర్ వూల్స్తోనే చేశాను అనమాట. సో ఇక్కడ చూసారా నేను ఇలాగా పూసలు అన్నది వైట్ పర్ల్స్ లాంటివి తీసుకొని దాన్ని కుట్టేసాను అనమాట. ఎక్కడికక్కడ కుట్టేసి అలాగ ఒక 5 వచ్చినట్టు కుట్టాను. 5 to 6 వరకు కుట్టానండి. సో అటు ఇటు కూడా నాట్స్ వేసేసుకున్నాను సో దట్ అది లుక్ కూడా బాగుండాలని. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే అది కొంచెం బుషీగా రావడానికి మనం కోమ్తో చేస్తున్నాం అనమాట. కోమ్తో చేసేసరికి ఏంటవుతుందంటే అది బుషీగా వచ్చి లుక్ బాగుంటుంది. సో నేను కూడా అదే ట్రై చేశాను. ఇవాళ చేసిన ఆల్మోస్ట్ అన్నీ ఫస్ట్ టైం చేసడం అండి. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ ద రిజల్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇది ఇలాగ ఈ మొత్తం ఈ 5 పర్ల్స్ కూడా కుట్టేసిన తర్వాత అప్పుడు నేను దారంది కూడా ట్రై చేశానండి. ఇదేనండి దారంది. మనం ఈ మధ్య నేను ఇంకోటి చెక్ చేశాను. మనం దారపు రీల్ ఉంటుంది కదా, ఆ రీల్ ఒకవైపు పట్టుకొని జస్ట్ అలా బ్లేడ్తో కట్ చేసుకుంటూ వెళ్తే లేయర్స్గా అది మనకి ఒక బంచ్ లాగా వస్తుందండి. దాని మధ్యలో టై చేసేస్తే అది మీకు ఇలా నేను చూపించినట్టే అవుతుంది. మనకి ఇలా బుషీగా వచ్చి ఒక లేయర్లో వస్తుంది. దాన్ని మనం ఈవెన్గా కట్ చేసుకోవచ్చు అనమాట. రౌండ్ షేప్లో కానీ లేకపోతే స్క్వేర్ కానీ మనం ఈవెన్గా కట్ చేసుకోవచ్చు. ఇదేంటే నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దానికి చుట్టేసాను. మామూలు దారం చుట్టేసి దాని మధ్యలోంచి మన దారమును సూదిలో దారం ఎక్కించి దాని మధ్యలోంచి తీసుకెళ్ళి దానికి అప్పుడు నాట్ చేసి అప్పుడు కట్ చేశాను అనమాట ఎడ్జెస్. సో అది కూడా బాగా వచ్చిందండి. అది వన్ సైడ్ కట్ చేస్తే మనకి కనిపిస్తుంది అనమాట.
చూపిస్తాను చూడండి. అది బాగా ఎంత బుషీగా కావాలంటే అంత ఎక్కువ మీరు చుట్టుతూ ఉండాలి. నీ ఓపిక అనమాట. మొత్తం చుట్టేసినా పర్వాలేదు, లేదు ఓన్లీ కొంచెం బుషీగా వస్తే చాలు అనుకున్నా కూడా అది కూడా బాగుంటుంది. మనకి బయట తీసుకున్నవి కూడా ఆల్మోస్ట్ ఇలాగే చేస్తారండి. మ్యాక్సిమం ఇవే ఉంటాయి. ఏమైనా స్పాంజ్ కానీ, కలర్ పేపర్స్ కానీ, కలర్ షీట్స్ కానీ యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఇగోండి, నేను ఇక్కడ చూసారా నేను ఎలా కట్టేసానో అలా కట్టేసి సూదితో లోపలికి ఎక్కించాను. దాన్ని అటు ఇటు కట్ చేసి మామూలుగా ముడి చుట్టేసాను అనమాట. మామూలు డబల్ ముడి చుట్టేసి అప్పుడు ఆ సైడ్స్కి నేను కట్ చేసేసాను. ఒకవైపు కట్ చేసాను చూసారా. కొంచెం ఎక్కువ బుషి చేయలేదండి, నేను చిన్న బుషియే చేశాను. అందువల్ల నాకు ఈజీగానే కట్ అయింది యాక్చువల్గా. అలా వచ్చిందనమాట. సో దాన్ని మళ్ళీ నీట్గా వైట్ దారం పెట్టి మళ్ళీ మధ్యలోకి, అంటే ఇందాక నేను కట్ చేసింది వేరే దగ్గరికి పైకి వెళ్ళిపోయింది. సో మళ్ళీ కరెక్ట్గా మధ్యలోకి చేసి దాన్ని ఈవెన్గా మళ్ళీ కట్ చేయడం, కోమ్తో ఇలాగా ఇంకా ఫ్లఫీగా చేయడానికి కోమ్తో ఇలా బ్రష్ చేశాను అనమాట. చేసి ఇంకా దానికి కూడా వెనకాల పింక్ కలర్ పెట్టాను. అది పింక్ ఎక్కువ లేదు అనిపించింది పింక్, సో పింక్ పెట్టాను అనమాట తాడు కింద. మిగతా ఈ బుషీనెస్ మాత్రం ఆ కోమ్ చేస్తుంటే వస్తుంది. అండ్ రౌండ్ కొంచెం చిన్నది చేయాలని చెప్పి రౌండ్స్ కూడా కట్ చేశాను. అలాగా కట్ చేసి దానికి ఒక 4-5 లేయర్స్ పింక్ కలర్ థ్రెడ్ తీసుకొని పెట్టాను అనమాట. సో లాస్ట్కి అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అన్ని 3 రాఖీస్ కూడా ఐఎమ్ సో హ్యాపీ. సో మీ అందరికీ కూడా హ్యాపీ రాఖీ. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోండి. మీ సెలబ్రేషన్స్ ఫొటోస్ కానీ కమెంట్స్ కానీ నాకు కూడా పెట్టండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ. అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ హ్యాపీనెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరందరూ చూసి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. టేక్ కేర్.